అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన్ బాబు. ఈరోజు చాలా మంది పిల్లలు నన్ను 10th తర్వాత ఇంటర్మీడియట్లో ఏది తీసుకోవాలి, సో ఎలా ముందుకు వెళ్ళాలని చాలా మంది పిల్లలు నన్ను అడగడం జరిగింది. సో వారి కోసం నేను ఈరోజు 10th తర్వాత ఏ సబ్జెక్ట్ ఇంటర్లో తీసుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ సైడ్ వాళ్ళ లైఫ్ అనేది స్టార్ట్ చేయొచ్చో ఈరోజు మనము ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. యాక్చువల్గా 10th తర్వాత ఇంటర్మీడియట్ తీసుకోవచ్చు, అదేవిధంగా డిప్లొమా సైడ్ వెళ్ళొచ్చు. డిప్లొమా సైడ్ వెళ్ళారంటే తర్వాత నెక్స్ట్ బీటెక్ జాయిన్ అయ్యి అందరూ ఇంజనీర్స్గా బయటకు వెళ్తారు. అదే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 3 రకాలుగా దాన్ని విభజించవచ్చు. ఒకటి సిఈసి, హెచ్ఈసి ఒకవైపు వెళ్ళొచ్చు, అంటే ఇది ఆర్ట్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తారు. అదేవిధంగా సైన్స్ సంబంధించిన సబ్జెక్టులో ఎంపీసీ, బైపీసీ కింద వెళ్ళొచ్చు అనమాట. సో ఎవరైతే సిఈసి, హెచ్ఈసి తీసుకుంటారో వాళ్ళు నెక్స్ట్ డిగ్రీలో బిఏ, బీకామ్, అదేవిధంగా ఎల్ఎల్బి తీసుకొని లాయర్స్ అవ్వచ్చు. అదేవిధంగా తర్వాత పీజీలో ఎంకామ్ చేసి అకౌంటెంట్స్ అవ్వచ్చు. ఆ విధంగా సిఈసి తీసుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్లో వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఎంపీసీ తీసుకుంటారో వాళ్ళు నెక్స్ట్ ఎంసెట్ రాసి బీటెక్ జాయిన్ అవ్వచ్చు, లేదంటే డిగ్రీలో జాయిన్ అయ్యి బీఎస్సీ తీసుకోవచ్చు. బీఎస్సీ తర్వాత పీజీలో ఎంఎస్సీ చేయొచ్చు. ఇలా వాళ్ళ లైఫ్ అనేది వెళ్తూ ఉంటుంది. ఎవరైతే బైపీసీ తీసుకుంటారో బైపీసీలో వాళ్ళు మెడికల్ ద్వారా వెళ్ళొచ్చు. అదేవిధంగా మెడికల్ రాలేదంటే ఎంబీబీఎస్ రాకపోతే బీడీఎస్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, అంటే డెంటల్ కోర్స్. అది కూడా రాకపోతే బీఎస్సీ తీసుకొని తర్వాత బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ సైన్స్, అదేవిధంగా నెక్స్ట్ ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మనము ఆ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకునే ముందు ఫస్ట్ మన గోల్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి అనేది మనం ఫస్ట్ ఒకసారి విశ్లేషించుకోవాలి. మనకి మ్యాథ్స్ మీద మంచి పట్టు ఉంటే నేను ఇచ్చే సజెషన్ అందరికీ ఏమంటానంటే ఎంపీసీ తీసుకోండి, ఇంజనీర్స్ అవ్వండి. అదేవిధంగా మనకి థియరిటికల్గా మంచి నాలెడ్జ్ ఉండి చాలా బాగా గ్రహించగల శక్తి ఉంటే నేను చెప్పేది ఏంటంటే బైపీసీ తీసుకోండి, డాక్టర్స్ అవ్వండి. మంచి వాక్ చాతుర్యం ఉంది మాకు, అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే హ్యాపీగా మీరు సిఈసి తీసుకోండి, లాయర్స్ అవ్వండి. లేదు అంటే ఆఫ్టర్ పీజీలో ఎంబీఏ జాయిన్ అయ్యి మార్కెటింగ్ కానీ, ఫినాన్స్ కానీ, హెచ్ఆర్ సైడ్ కానీ వెళ్ళి మీ లైఫ్ అనేది స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఓకేనా, మనము చేయాల్సింది లాస్ట్కి ఫైనల్గా జాబ్ మాత్రమే. జాబ్ కన్నా ఓకేనా బిజినెస్ సైడ్ ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఎక్కువ ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. తర్వాత సెకండ్ విషయము, జాబ్స్ కూడా 2 రకాలుగా విభజించవచ్చు. అది నెంబర్ 1 గవర్నమెంట్ జాబు, నెంబర్ 2 ప్రైవేట్ జాబ్. గవర్నమెంట్ జాబ్కి అర్హత అనేది ఇంటర్మీడియట్ నుంచి ఉంటుంది. ఇంటర్మీడియట్ నుంచి కూడా చాలా వరకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, కాకపోతే చిన్న క్యాడర్ ఉంటుంది, చిన్న శాలరీతో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అందరూ డిగ్రీస్ కంప్లీట్ చేసి ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళండి. గవర్నమెంట్ జాబ్స్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి సివిల్ సర్వీసెస్ రాయొచ్చు. అదేవిధంగా స్టేట్కి సంబంధించి ఏపీపీఎస్సీస్ ద్వారా ఎగ్జామ్ రాసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఆఫీసర్స్ అవ్వచ్చు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్ఎస్సి, సిజిఎల్ అనేది చేయొచ్చు. ఎవరైతే డిఫెన్స్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనే ఎగ్జామ్ ద్వారా, ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా రాసి కూడా వాళ్ళు డిగ్రీ అర్హతతో కూడా వెళ్తూ ఉండొచ్చు. సో ఫైనల్గా నేను చెప్పే సలహా ఏంటంటే ఫస్ట్ మీ గోల్ ఏంటి, అదేవిధంగా మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అని తెలుసుకొని దానికి తగినట్టుగా ఇంటర్మీడియట్లో మీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఈరోజుకి ఇంతే ఈ వీడియోలో. నమస్కారం, జై హింద్, వందే మాతరం, జై శ్రీరామ్.